జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకుని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తానికి అయితే వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్కి చూసేయండి. ఈ వీడియోలో నేనైతే మీకు ఒక స్పెషల్ డిష్ అయితే చూపెట్టడానికి పోతున్నా. ఆ డిష్ ఏంటిదంటే, ఈ డిష్ నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, నేను యాక్చువల్గా అంటే ఓల్డ్ న్యూసెస్ అయితే చూస్తున్నాను. సో అప్పుడే ఒక వీడియో అయితే వచ్చింది నా ముంగట. అంటే అంబానీ వెడ్డింగ్ అయితే జరిగింది కాక, అంబానీ వాళ్ళ అనంత్ అంబానీ వాళ్ళ వెడ్డింగ్ అయితే జరిగిందిగా. సో దాంట్లో అయితే టమాటా చాట్ అనే ఒక ఐటమ్ అయితే ఉండే అంట ఫుడ్ ఐటెంలో. సో అదైతే ఇప్పుడైతే మేము మా ఇంట్లో అయితే చేయడానికి పోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం అయితే స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు చూసేయండి ఇది వీడియో అనేది. అంటే మీరు ఎప్పుడైనా టమాటా చాట్ పేరు విన్నారా లేకపోతే తిన్నారా తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పాను. మొత్తానికి టమాటో చాట్లో రిక్వైర్మెంట్ మెటీరియల్స్ ఏంటంటే, ముందుగా టమాటో అది అండ్ అలాగే టమాటో అండ్ అలాగే పొటాటో. దాని తర్వాత అయితే మీకు ఖజూర పండ్లు అయితే కావాలి, అంటే డేట్స్. దాని తర్వాత అండ్ అలాగే ఆ షుగర్ కి సంబంధించి సిరప్. అది ఈ వీడియోలో అయితే మొత్తం ప్రిపరేషన్ ఈ వీడియోలో చూపెడతాం. అండ్ అలాగే మీకైతే నెయ్యి కావాలి, గీ అండ్ అలాగే ఆయిల్ కి సంబంధించి కొంచెం ఆయిల్ అండ్ అలాగే నెయ్యి. సో ఇట్లా చాలా మెటీరియల్ అయితే దీంట్లో యూజ్ అవుతుంది. అండ్ అలాగే కొన్ని స్పైసెస్ కానీ, సో అవన్నీ యూజ్ అవుతున్నాయి. వీడియోలో డీటెయిల్తో అయితే ఒక్కసారి మీకు చూపెడతాను. ఇప్పుడైతే మాటలా ఉండా మొత్తం అయితే మీకు ప్రాసెస్ అయితే చూపెడతాను, ఏ విధంగా కుకింగ్ మొత్తం జరిగింది. దీన్ని టమాటా చాట్ అని చెప్తారు, టమాటా అండ్ అలాగే ఆలు చాట్. సో ఇదైతే మీరు ఒకవేళ దీంట్లో మీకు అర్థం కాకపోయినా మీరైతే ఇంకా వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి కదా యూట్యూబ్ పైన, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి టమాటా చాట్ అని. అంటే చాలా ఫేమస్ కదా ఇదైతే, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే ముందుగా అయితే వీడియో చూసేయండి, మీకు అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మొత్తం అయితే వీడియో చూసేయండి. ముందుగా అయితే మేమైతే పొటాటోస్ తీసుకున్నాం. దాని తర్వాత అయితే పొటాటోస్ని అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టినాం. పొటాటో అయితే మీరు మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి. దాన్ని బాయిల్ చేసినాక పొటాటోస్ని అయితే ఒక వేరే షిఫ్ట్ అయితే చేసుకోవాలి కదా వేరే ఎన్ని దాంట్లోనే. దాని తర్వాత చూసుకోవచ్చు ఖజూర పండ్లను అయితే వాటర్లో అయితే పెట్టాలి కొద్దిసేపటి కోసం అయితే. సో చూసుకోవచ్చు. దాని తర్వాత అయితే మేమైతే టమాటోస్ అయితే తీసుకున్నాం. వీటిని అయితే వాష్ చేసుకోవాలి మంచిగా అయితే. సో వీటిని అయితే వాష్ చేసినాక మనం అయితే ఒక కడాయిలో ఆయిల్ తీసుకుంటాం. దాని తర్వాతకి ఆ ఆయిల్లో అయితే టమాటోస్ని క్యూబ్ షేప్లో అయితే కట్ చేసి వేసుకుంటామని. సో మీరైతే మొత్తానికి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. గది నేనైతే మీకు చెప్పినాక దీంట్లో షుగర్ సిరప్ కావాలి, అంటే అది చాష్ని అని చెప్పొచ్చు. దీన్ని అయితే వేడి నీళ్ళలో చక్కెర అయితే వేసి మంచిగా అయితే కలపాలి. సో ఆ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది నాకైతే ఈ చాట్ రెడీ చేసేటప్పుడు ఇది నాకు కంపల్సరీగా అయితే వేస్తారు. దీని టేస్ట్ అనేది ఇంకా చాలా మంచిగా అయితే వస్తుంది షుగర్ సిరప్తోనే. సో చూసుకోవచ్చు అన్ని టమాటోస్ అయితే ఫైనల్గా అయితే మేము కట్ చేసినాక ఆయిల్లో అయితే మంచిగా చేసేసినాం. ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని అయితే మొత్తం క్రష్ చేయాలి. అది నేనైతే ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో మనం అయితే ముందుగా ఏదైతే షుగర్కి సంబంధించిన సిరప్ అయితే ఉందిగా దాంట్లో అయితే షుగర్ అంతా మిక్స్ చేసిస్తున్నాం వేడి నీళ్ళలో. దాంతోనైతే షుగర్ సిరప్ అనేది మొత్తానికి రెడీ అయిపోతుంది. దాని తర్వాత అయితే మీరైతే ఒక మంచి ప్యాన్ అయితే తీసుకోండి. దాని తర్వాత ప్యాన్ పైన గీ అయితే వేయండి, అంటే అది ఆప్షనల్, గీ అయినా ఆయిల్ అయినా. సో మేమైతే గీ యూజ్ చేస్తున్నాం. సో గీ వేసినాక దీంట్లో అయితే మంచిగా అయితే పొటాటోస్ అయితే మీరు పెట్టండి. అండ్ ఇది అన్ని ఐటమ్స్కి క్వాంటిటీ అనేది మీరైతే ఎంత మంది కోసం చేస్తున్నారు సో దాన్ని బట్టి ఉంటుంది. సో చూసుకోవచ్చు గీని అయితే మొత్తం మెల్ట్ చేసుకోవాలి. సో అప్పటి వరకు మన టమాటోస్ గిన ఇక్కడ మంచిగా అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఈ టమాటోస్ అయితే ఈ ఆయిల్లో బాయిల్ ఆర్ ఫ్రై అయితే మంచిగా అయిపోవాలి. అప్పటి వరకు అయితే మనం పొటాటోస్ని అయితే నేనైతే క్రష్ అయితే చేస్తున్నాను. సో చూసుకోవచ్చు కదా అన్ని పొటాటోస్ అయితే మనం ఫైనల్గా అయితే క్రష్ చేస్తున్నాం ఒక స్టిక్తో అయితే. మీరు అన్నింటినీ మరింత ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం అయితే క్రష్ చేసుకోండి. సో దాని తర్వాతకి ఆ గీలో అయితే మంచిగా అయితే అన్ని పొటాటోస్ని అయితే మీరు ఒక స్టెప్లకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీడియోలో చూసుకోండి, మీకే మంచిగా అర్థమైపోతుంది. అండ్ అలాగే టమాటోస్ని అయితే మంచిగా క్రష్ అయితే చేసుకోవాలి. చూసుకోవచ్చు మేమైతే స్నాషర్తోని అవన్నింటిని అయితే స్నాష్ చేసేస్తున్నాం. సో ఇది ఇప్పుడైతే ఒకసారి నేనైతే మీ అందరికి అన్ని స్పైసెస్ అయితే చెప్తున్నాను. సో అందరూ అయితే జాగ్రత్తగా వినండి. ముందుగా పసుపు వేయాలి. సో సాల్ట్ అనేది మీరైతే మీ టేస్ట్ ప్రకారంగా అయితే వేసుకోండి, అంటే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే తీసుకోండి. దాని తర్వాత అయితే మనం ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ అయితే దీంట్లో వేసుకుందాం. దాని తర్వాతకి దీంట్లో అయితే కాలా నమ్మక అయితే వేసాము, అంటే బ్లాక్ సాల్ట్. సో దీనికి మీ టేస్ట్ని బట్టి అయితే తీసుకోండి కదా మీరైతే. జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్,
గరం మసాలా घर को स्पेशल అండ్ కదా ఇప్పుడైతే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న మసాలా అయితే మేము మా ఇంటి స్పెషల్ మసాలా. గైస్ పొటాటోని అయితే రెడ్ అయ్యే వరకు మొత్తం రోస్ట్ చేసుకోవాలి. చూసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే రెడ్ అయినాయిగా, అంటే మొత్తానికి వీటిని బ్రౌనిష్ కలర్ అయితే రావాలి గైస్, గోల్డెన్ కలర్లో చూసుకోవచ్చు ఈ విధంగానే. సో ఈ విధంగా దాని తర్వాతకి ఈ టమాటోలోకి సంబంధించి టమాటో అండ్ అలాగే మసాలాకి సంబంధించి కుక్ చేసుకున్నాం కదా. సో దాంట్లో అయితే అంతా రోస్టెడ్ పొటాటో ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ పొటాటోస్ అయితే మనం గీలో అయితే ఫ్రై చేసాం కదా. సో దాంతో టేస్ట్ అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తుంది గైస్. మీరు కన్నా మీ ఇంట్లో అయితే ఒక్కసారి అయితే ఈ డిష్ అయితే ట్రై చేసి తినండి, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు కదా, దీని అయితే ఫైనల్గా మేము సర్వింగ్ అయితే చేస్తున్నాం. అంటే ఇంతే ఉంటుంది, కానీ దీంట్లో అయితే దీని పైన నుంచి అయితే దీనికి ఒక చట్నీ అయితే వేస్తారు. ఆ చట్నీ ఏంటిదంటే అది మన ఖజూర పండ్లకు సంబంధించిన చట్నీ అండ్ అలాగే చింతపండుకి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది కదా. దీంట్లో అయితే షుగర్ సిరప్ గిన వేసి. సో దాని తర్వాత అయితే మా షాప్లో అయితే కొన్ని ఐటమ్స్ వచ్చాయి. సో అవన్నీ అయితే నేనైతే అరేంజ్ చేస్తున్నాను. సో నేను అన్నీ అయితే ఏం చేయలేక కొన్ని వేసినాను జస్ట్ ఒక వీడియో కోసం. సో మీరైతే చూసుకోవచ్చు ఈ వీడియోలో అయితే. నేనైతే మీకోసం చిన్న చిన్న వర్క్స్ అయితే చేసి మీ ముంగడైతే వీడియో పెడతానే ఉన్నా. సో అందరూ అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేసి కమెంట్లో చేసి టైప్ చేయండి. దాంతో నాకు ఇంకా ఎంకరేజ్ అయితే అవుతుంది. మన వీడియోస్ అందరికీ షేర్ అయితే చేయండి మీరైతే. కానీ మీరు మీ ఇంట్లో ఇట్లా చిన్న పెద్ద పని చేస్తూనే ఉంటారని నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు టమాటో చాట్ అయితే తినేసినాం. మీకైతే టమాటో చాట్ ఎలా అనిపించింది అందరైతే తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకైతే చెప్పండి. మీకు అందరికీ కనుక టమాటో చాట్ ఎప్పుడైనా తిన్నారా లేకపోతే ఎప్పుడైనా పేరైన విన్నర్ తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. నేనైతే ఈ ఇయర్లోనే నాకు తెలిసింది టమాటో చాట్ గురించి. సో అందరైతే ఒక్కసారి మీ ఇంట్లో అయితే కుక్ చేసి ట్రై చేయండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో మొత్తానికి మంచిగా అయితే ఉంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంకోటిగా నెక్స్ట్ వీడియో నుంచి తప్పకుండా గణేశన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మనమైతే 2 days నుంచి మళ్ళీ గణేశన్ వర్క్ అయితే అస్సలు చేయాలి. మనమైతే గణేశన్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి తొందరగా. ఎందుకంటే దాని తర్వాతకి మన గణేష్ మ్యాచ్కి సంబంధించి కొన్ని వెహికల్స్ అయితే రెడీ చేసుకోవాలి కదా, టస్కర్ కానీ సో అవన్నీ క్రేన్ కానీ. మొత్తానికి అయితే ఇప్పుడు మనం స్టోర్ రూమ్ ఉండే కాకైతే మనం లాస్ట్ ఇయర్ గణేష్ వీడియోలో మీరు కనుక చూస్తే మనం అన్ని మెటీరియల్ గమ్ కానీ ఫేకి కానీ అవన్నీ ఒక రూమ్లో చిన్నగా ఒక షట్టర్ టైప్ అయితే చేసుకున్నాం కదా. సో అదైతే ఈసారి మనం కొత్తగా అయితే మళ్ళీ చేస్తాం. దానికి సంబంధించి వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. సో మన అక్కడ తక్కువ టైం ఉంది అనుకోవచ్చు, అంటే టైం అయితే ఉంది కానీ దాంట్లో తొందరగా అవన్నీ చేసి కంప్లీట్ చేసుకోవాలి కదా మనమైతే. సో ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి గణేష్ మ్యాచ్కి సంబంధించి వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే అన్ని వీడియోస్ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అందరు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ అందరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకైతే ఇంకా అయితే ఎంకరేజ్ చేయండి. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో ఇంతే గైస్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మీతో ఇంకా చాలా మంచి కంటెంట్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బాయ్ బాయ్.